హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్యా రెసిపీ మార్ట్. ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి మామూలుగా వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత దానిపైన ఒక చిన్న బ్లాక్ కలర్లో ఉంటుందండి, చూపిస్తాను చూడండి. ఇలా చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు, స్పోర్క్ స్పూన్తో అయినా కట్ చేసుకోవచ్చు. దాంట్లోంచి ఒక బ్లాక్ది ఇట్లా వెళ్తుంది చూడండి, అది అన్నిటికీ మనం తీసేసుకోవాలి. వాళ్ళు తీసేసి ఇవ్వరు మనకి. ఇలానే అన్నీ క్లీన్ చేసుకోవాలి. కేజీ ఫ్రాన్స్కి నాకు 1 అవర్ పట్టిందండి అవన్నీ క్లీన్ చేయడానికి. రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. దాంట్లో బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు 3, ఇలాచీ 2, అవి జీలకర్ర కొంచెం వేసి మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ మంచి ఫ్రై అవుతేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. లేదంటే కొంచెం ఇట్లా ఆనియన్ పచ్చి పచ్చిగా ఉంటే అదే స్మెల్ వస్తుంటుంది. ఆయిల్ కొంచెం ఇట్లా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు కూడా ఒకసారి అంతా కలిపేసుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ప్రాన్స్ కూడా ఇందులో వేసేసి అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఎవ్రీ 2 minutesకి ఒకసారి అట్లా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని, అంటే అందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా వాటర్ ఎలా వచ్చాయో? ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలింది చూసారా? అలా అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అంటే మీ ఇంట్లో కారం ఎలా ఉంటుందో తెలియదు కదా,
కారం నేను ఒక స్పూన్ వేసాను, 1.5 స్పూన్ వేసాను. సాల్ట్ ఒక స్పూన్ వేసిన, ధనియాల పిండి, జీలకర్ర మెంతుల పిండి వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. పీస్కి మొత్తం పట్టేస్తుంది కదా ఉప్పు కారము. తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని ఆ జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్ని అంటే ఎంత పడుతుందో చూసి పోసుకోండి. మరీ థిక్గా ఉన్నా తినలేమండి ఈ కర్రీ, మరీ లూజ్గా ఉన్నా తినలేము. అందుకని ఎంత సరిపోతుందో చూసి పోసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చిన తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చి కొంచెం ఇట్లా గ్రేవీ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. మరీ గట్టిగా అయిపోయినా తినలేమండి, మరీ లూజ్గా ఉన్నా తినలేము. అంతే అండి. కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంతే అండి ప్రాన్స్ కర్రీ. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడము. ఎంత టేస్టీ ఉందంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.